మీరు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు నమో వెంకటేశాయ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను. విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను. కానీ మా నియోజకవర్గానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మాధవి గారు ఇది బడ్జెట్ మీద డిస్కషన్ చెప్తాను అట్లే మీ సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది. మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి. కొంచెం చెప్పండి అధ్యక్ష. ఈరోజు దాదాపు 164 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు 5 లక్షల జనాభా ఉంది. 1971లో 23,000 జనాభా ఉన్న ప్రాంతం ఈరోజు 5 లక్షలుగా జనాభా తయారైంది. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు. అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే 2 వాటర్ రిసోర్సెస్, పెన్నా రివరు, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే, పెన్నా రివర్కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషన్ దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ, కార్పొరేషన్ అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ అని చెప్పుకోవడమే కానీ కార్పొరేషన్లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప నియోజకవర్గము ఈరోజు ఉంది. ఈరోజు దాదాపు 95% రామనాయుడు గారు ఆవిడ సమస్య వినండి సార్ కొంచెం. అవును అన్నా, వినండి అన్నా. 95% ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ని కూడా పట్టుకొని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది. కార్పొరేషన్కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషను. దాదాపు 100ల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకొని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు స్కూళ్ళని కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకొని నీళ్ళు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తూ ఉంది. దాదాపు 5 లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం 135 లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే 5 లక్షల మందికి దాదాపు 70 MLD వాటరు ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది. ఈరోజు 40 MLD వాటరు ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది. దాదాపు 1943లో గండి వాటర్ వర్క్స్లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు 10-20 వేల జనాభాకు 12 MLDలో ఒక ఇన్ఫ్లేషన్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు 2024వ సంవత్సరంలో కూడా అదే 12 MLD ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి. వచ్చిన నీళ్లు మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గొంక అని ఉంటుంది. కడప నడి మధ్యలో వెళ్తూ ఉంటుంది. అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ
వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక ఎస్టీపీ లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది, నిధుల కొరత ఉంది. డెఫినెట్గా ఈ యొక్క పాత గవర్నమెంటు అంతకుముందు సోమశిల బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు. అది 19లో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 19 నుంచి 24వ సంవత్సరం వరకు వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి. అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు. దాంతో పాటు ఒక్క నిమిషం అని అయిపోయింది, 1 minute అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మైలవరం నుంచి నీళ్ళని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది లేదు. మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి, దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే, ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు, మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు గారికి, అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా కడప నియోజకవర్గం 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యానికో మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపో, కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్ళు లేని పరిస్థితిలో కడపను తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది. ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకుని కడపలో నీళ్లు లేని పరిస్థితి, నీళ్లకు రామాని కొట్టుకునే పరిస్థితికి ఈరోజు కడపను తీసుకొచ్చారు. డెఫినెట్ గా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు 3 నిమిషాల్లో ముగించమ్మా. ఆదినారాయణ రెడ్డి గారి తర్వాత ఆయనకి ఇద్దాం. అన్న థ్యాంక్ యూ అన్నయ్య, అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజ్యులు తండ్రి సమానులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 2.94 లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము, ఒక ధైర్యం అధ్యక్ష. ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారు అధ్యక్ష. అలాగే రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ అన్న గారు మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరియు వారి ఆశల అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి బాటలు వేసేది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీఠం వేస్తూ సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అధ్యక్ష. విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయచ్చనే ఉద్దేశంతో పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా బడ్జెట్ కేటాయించడం పట్ల రాష్ట్ర విద్యార్థుల తరఫున ఆర్థిక మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైసీపీ హయాంలో 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి పేద విద్యార్థులను వేధింపులకు గురి చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఆ బకాయిలు కూడా మన మంచి ప్రభుత్వం చెల్లించబోతోంది. దీని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. అనంతపురం జిల్లా మా సింగనమల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు అధ్యక్ష. దశాబ్దాల కాలం నుంచి నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా గండికోట నుంచి పుట్లూరు వయా సుబ్రాయన్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గండికోట నుంచి సుబ్రాయన్ సాగర్ వరకు డిపిఆర్ తయారుగా ఉంది అధ్యక్ష. అది ప్రస్తుతం ఆర్థిక శాఖ
క్లియరెన్స్లో ఉన్నది. ఈ పథకం వలన దాదాపు 35,000 ఎకరాలకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు మండలంలో గ్రామాలకు తాగునీరు సమస్య తీరుతుంది అధ్యక్ష. అలాగే అనేక వాటర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తగు మౌలిక సదుపాయాల కోసం అదనపు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో సింగనమల మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ 42 ఇవన్నీ నీ నియోజకవర్గ సమస్యలు జీరో ఫస్ట్ టైం అధ్యక్ష 42 ఎకరాల్లో ఉంది అధ్యక్ష. కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు 3,000 ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. కావున ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా బీసీ ఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి 40,000 కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని, సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు. వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, వైద్య రంగాల్లో చేయూతనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు. మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు మా వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి మళ్లీ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంలో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. జై భీమ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.